ఉంది. బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ఈ పాఠశాల మంగళగిరికి వచ్చిన తర్వాత 35 మంది పిల్లలతో ముందల్కి ప్రారంభం అయ్యారు. అప్పుడే డాంబాస్కో ప్రేమ నివాస్ అన్న పేరు పెట్టారు. డాంబాస్కో అని తెలుసు మా అందరికీ, కానీ ప్రేమ నివాస్ అని మాకు తెలియదు. కానీ అది తెలుసుకున్న తర్వాత దాని వెనకాల ఉన్న పవిత్రమైన ఆలోచన, అంటే చదువుతో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది. గడిచిన 50 సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు, ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు, దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది. ఈరోజు పెద్దలతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయా. తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం. సుమారుగా 350 మంది పిల్లలు ఉన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి 3 సంవత్సరాలు అయింది. మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు. తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులుగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక విషయం నేను కోరాలనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు, దారి చూపిస్తారు. కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం. నేను అనేకసార్లు చెప్పా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నేను భారతీయ విద్యాభవన్ పాఠశాలలో చదివినవాడిని. అక్కడ మంజుల మేడం గారని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు. నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు ఎందుకని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. దాని తర్వాత నారాయణ గారు, నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు చెప్పి ప్రయోజకుగా మార్చారు. అక్కడి నుంచి ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు సొంత కొడుకుని దత్తకు చూసుకున్నట్టు ఆయన నన్ను దత్తకు తీసుకున్నారు. నన్ను పర్సనల్గా, ఎందుకంటే కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఆయనే పర్సనల్గా ఉండి కార్నెగీ మెలన్లో కోర్స్ వర్క్ ఎట్లా చేయాలి, క్రెడిట్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని నేర్పిన వారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ 3 ఉపాధ్యాయులని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటున్నా. సో మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు, రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ మీ టీచర్ని మీరు మర్చిపోకూడదు, జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డాంబాస్కో స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి. మీ వంతు మీ సహాయం ఈ స్కూల్కి అందజేయాలని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తాను.